నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, కానీ తను వేరే అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు. సిన్సియర్ గా లవ్ చేశాను సార్, ఆయన అంత మందితో తిరుగుతుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ కోసము, బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ కోసము సరదాగా తిరగడం, ఫ్రెండ్షిప్ సార్ పిలవడం మాత్రమే బ్రదర్ సిస్టర్ అంతే. వాళ్ళు చేసేదంతా వేరే ఉంది సార్. నేను రూమ్ లో చూసాను. ఏం చూసావు? వాళ్ళిద్దరం కలవడం చూసాను సార్. ఫోన్ చేసి పిలిపి ఒకసారి రమ్మని. పెళ్లి చేసుకుంటాను, నీతో బ్రేకప్ వద్దు అనుకుంటాను కదా నువ్వు. అందుకే ఇక్కడికి రా ఒకసారి. ఇక్కడికి వచ్చినాక నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఏం చేస్తావో ఒకసారి మాట్లాడదాము. ఒకసారి రా, తర్వాత మాట్లాడతాను నీతో. ఓకే, నీకు ధైర్యం ఉంటే ఒకసారి నేను లొకేషన్ పెడతా, ఇక్కడికి వచ్చి మాట్లాడు. నువ్వు అర్థమైందా? ఫోటోలు డిలీట్ చేయను, ఏది డిలీట్ చేయను అని చెప్పి నన్ను అమ్మాయిననే కదా నువ్వు ఈ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. సరే లొకేషన్ పెట్టుకుని వస్తున్నాను. పెట్టు. ఇక్కడ పిలిపించిన పంచాయతీ పెట్టావు. అసలు ఎవరినా అసలు? సార్ మీరు వినండి సార్, మీరు అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు వరకు అమ్మాయి నీ గురించి మొత్తం చెప్పింది. నీ గురించి చెప్పుకోవాల్సిన అంటే నువ్వు కూర్చొని చెప్పు. నాకు అవసరం లేదు నువ్వు. నువ్వు నా మాట. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? శాలిని సార్. ఎందుకు వచ్చావు? ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్. చాలా చాలా ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాము. ఎన్ని ఇయర్స్ నుంచి? 3-4 ఇయర్స్. ఓకే. కానీ తను వేరే అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు. అంటే అనుమానంతో వచ్చావా? అనుమానం కాదు సార్, నేను చూశాను. అంటే కాల్స్ ఎక్కువ మాట్లాడడం, కానీ నేను కాల్ చేస్తే నా ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా వేరే వాళ్ళతో ఫోన్లు ఎక్కువ మాట్లాడడం, ఇంకా అసలు అప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు, ఇప్పుడు వేరే వాళ్ళతో బయట తిరుగుతూ ఉన్నాడు. నేను ఆఫీస్కి అంటే ఆఫీస్లో డ్రాప్ చేయని చెప్పేసి నేను కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఉన్నాడేమో అది లేదు సార్. తను అంటే నేను వెళ్తున్నాను, తను వేరే అమ్మాయితో బైక్ పైన వెళ్తున్నాడు, నేను చూసాను. ఇలాంటివి అనుమానం కాదు సార్, నేను చాలాసార్లు చూసాను ఇలా. ఏం చూసావు? ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా సార్, నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేవాడు. అంటే నేను ఫాలో అవుతాను కదా నా ఫ్రెండ్స్ని, తను నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేవాడు బ్యాడ్గా. ఇలాంటివి ఇంకా చాలా చేశాడు సార్. నాకు ఇంకా మూవీకి కూడా తీసుకెళ్ళాడు సార్ నా ఫ్రెండ్ని. ఉన్నదంతా తిప్పి తిప్పి చెప్తున్నావు తప్ప కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు. అసలు ఏంటి నీ బాధ చెప్పు, క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. ఏ అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేస్తుంది ఇలాంటివన్నీ? ఏం యాక్సెప్ట్ చేయాలి చెప్పు? సిన్సియర్ గా లవ్ చేశాను సార్, ఆయన అంత మందితో తిరుగుతుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అంటే తిరుగుతున్నాడు అనేది నీ ప్రాబ్లం తప్ప వేరే అంతేనా? తిరుగుతున్నాడు అని కదా సార్. ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి వేరే అమ్మాయిలతో తిరుగుతుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అదే నేను వేరే అబ్బాయితో ఉంటే తను యాక్సెప్ట్ చేస్తాడా? అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ కోసము, బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ కోసము సరదాగా తిరగడం, ఫ్రెండ్షిప్ చేయడం, పిలవడం మాత్రమే బ్రదర్ సిస్టర్ అంతే. వాళ్ళు చేసేదంతా వేరే ఉంది సార్. నేను రూమ్ లో చూసాను. ఏం చూసావు? వాళ్ళిద్దరం కలవడం చూసాను సార్. అంటే క్లియర్ గా వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉండడం చూసాను సార్. నేను బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ మధ్య సిన్సియర్ గా ఇష్టపడ్డా. నేను ఎందుకు వద్దనుకుంటాను సార్? ఇలాంటివి చేస్తుంటే చూసే కదా నేను వద్దని చెప్తున్నాను. అంటే నువ్వే అన్నావు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పేసి, నువ్వే అన్నావు నేను అలా పరిచయం చేశాను సార్. కానీ వాళ్ళు నా ముందు అలా పిలవడము, తర్వాత బయట వేరేలాగా ఉండడము, ఇదంతా నేను చూసే నేను వద్దనుకుంటున్నాను సార్ తనని. నువ్వు ప్రాపర్ గా చెప్పు. ఒక రూమ్ లో ఇద్దరు కలిసి ఉన్నారనుకో, ఏం చూసుంటావు నువ్వు? చూడకూడదు చూసాను సార్. అది ఎలా చెప్పాలి మీకు నేను? సరే నువ్వేమంటావు ఫైనల్ గా చెప్పు. నాకు తను వద్దు సార్. ఇంకేంటి, తనతో చెప్పేస్తే అయిపోయా నువ్వు నాకు వద్దు అని చెప్పేసి. దాని నాకడి రావటం ఎందుకు? తనతో చెప్పాను సార్ నేను. చెప్తే ఏమన్నాడు? మొబైల్లో ఫొటోస్ ఉన్నాయి సార్ మీ క్లోజ్ గా దిగినవి. బెదిరిస్తున్నాడు నన్ను. ఏమని బెదిరిస్తున్నాడు? ఫొటోస్ ఉన్నాయి సార్ తన దగ్గర, అంటే క్లోజ్ గా దిగిన ఫొటోస్ ఉన్నాయి. ఇంకా ఫొటోస్ బయట పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు సార్. ఏం కావాలంటే అతనికి? అంటే నేను కావాలి, తను కావాలంట సార్. అంటే జస్ట్ తను ఆయన ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేయాలి సార్. అంటే నాకు ఎందుకు సార్ అలాంటి వాడు? అంటే ఏమంటాడు? నీతో లవ్ కంటిన్యూ చేస్తాను, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాను అంటాడా? అవును సార్. అంతేనా? అవును సార్, అలానే చెప్తున్నాడు. కానీ నాకు వద్దు సార్ అలాంటి వాడు. మరి ఇంకే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలా, బ్లాక్ మెయిల్ చేస్తే? సార్ నాకు పోలీసులు అంటే భయం సార్. ఇంకా ఎప్పుడు మేము పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు.
సార్ మనం టీవీలో కొన్ని వీడియోస్ చూసాను సార్, అమ్మాయికి ఫేవర్గా అంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వచ్చాను సార్. మీరే ఏదో ఒక న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఏమంటాడు ఆ అబ్బాయి? నువ్వు కావాలి, అమ్మాయి కావాలి, లేదంటే నేను బ్లాక్మెయిల్ చేస్తా అంటాడు, అంతేనా? అవును సార్. మీ పేరెంట్స్ కన్నా చెప్పావా? లేదు సార్, చెప్పలేదు. అంటే 3 సంవత్సరాల నుంచి లవ్ ట్రాక్ నడిపిస్తూ పేరెంట్స్కి చెప్పలేదా? అంటే చెప్దాం అనుకున్నాను సార్, ఈ లోపే తను ఇలా చేస్తున్నాడు సార్. అంటే వేరే అమ్మాయితో ఇలా చెప్పాను కదా సార్ ఇందాక నేను. సరే, ఆ అబ్బాయి నుంచి నీకు సేఫ్ కావాలి. అవును సార్. ఒకసారి ఫోన్ చేసి పిలిపి, ఒకసారి రమ్మని ఫోన్ చేయమ్మ, ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. హలో హలో నిఖిల్, చెప్పు శాలిని. ఎక్కడును? నేను బయట ఉన్నా, చెప్పు. ఇది బ్రేకప్ గురించి మాట్లాడాను కదా. ఏం బ్రేకప్? బ్రేకప్ ఏంది? కథలు పడుతున్నావా? నేను ప్రేమించింది బ్రేకప్ చేసుకోనికా? నువ్వు అందరితో మాట్లాడుతుంటే నేను ఎలా మాట్లాడతాను? నేను అందరితో మాట్లాడితే ఫ్రెండ్షిప్ బుద్ధి మాట్లాడతాను. నేను మ్యారేజ్ చేసుకుంటావు అని చెప్పి నేను లవ్ చేశాను, కానీ ఇలా నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుతా ఉంటే నీతో ఉండడానికి కాదు కదా నేను లవ్ చేసింది. అవును, ఫ్రెండ్షిప్ అన్నా 10 మందితో తిరుగుతాము, 10 మందితో మాట్లాడతాం, దానికి నువ్వు బ్రేకప్ అంటే? ఫ్రెండ్స్ కి లవర్స్ కి తేడా ఉంటుంది, అది నాకు తెలుసు. నువ్వు చూసింది వేరు, అలా మాట్లాడద్దు, ఓకేనా? ఫ్రెండ్స్ నాకు ఎవరితో వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తాం, మెసేజ్ చేస్తాం, వాళ్ళతో సినిమాలు వెళ్తాం, బయటికి ఫ్రెండ్స్ తోని ఫ్రెండ్స్ లాగా చాటింగ్ చేయాలి. ఇలాగని బ్యాడ్ గా నా ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టడము, ఇలా వేరే అమ్మాయిని వేసుకొని తిరగడం, నా ఫ్రెండ్ని వేసుకొని నువ్వు తిరగడము, చెల్లె చెల్లె అనుకుంటూ దాంతో పడి తిరగడము, ఇలాంటివి ఏంటి అసలు నువ్వు? అయినా ఇదంతా ఎందుకు నాకు? లేదు అలా నా ఫొటోస్ ఇవన్నీ డిలీట్ చేసేయి ఫస్ట్ నువ్వు. లేదు శాలిని, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, నువ్వు ఇలా మాట్లాడద్దు, ఓకేనా? నాకు నీ లవ్ వద్దు, ఏది వద్దు. నేను సిన్సియర్గా లవ్ చేసినాను, కానీ నీలాంటి ఉన్న అసలు ఎందుకు చేసినా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇప్పుడు. లేదు, బ్రేకప్ అయిన ఏం చెప్పొద్దు, నేను లవ్ చేస్తున్నా, మనం పెళ్లి చేసుకున్నాము, ఇవన్నీ అరే లవ్ అంటావేంటి? దీన్ని ఎవడన్నా లవ్ అంటాడా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు మీనింగ్ తెలుసా? అరే ఏమైంది? ఫ్రెండ్షిప్ తో మాట్లాడతాం. అరే ఫ్రెండ్ అని చెప్పకు నువ్వు, నా ఫ్రెండ్నే నువ్వు అసలు అలా చేసి మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పకు, అర్థమైందా? లేదు, నేను వదలడే ఉండదు, నేను పెళ్లి చేసుకుంటే, నేను ప్రేమించుడే, నేను అసలు వదిలిపెట్టుడు. నువ్వు పెళ్ళైనాక కూడా నువ్వు మారవు, అసలు ఏం లేదు. అసలు ఇలాంటోడు నాకు అవసరమే లేదు. ఫస్ట్ నాకంత నువ్వు నాకు కావాలి శాలిని, నువ్వు నాకు కావాలి, ఓకేనా? నేను పెళ్లి చేసుకుంటున్నా, ఓకే? నాకు అవసరం లేదు నిఖిల్. నువ్వు ఒకసారి అనొద్దు. ఒకసారి సార్తో మాట్లాడు. హలో హలో, మీరెవరండి? నా పేరు కార్తిక్, మనం టీవీ స్టూడియోస్ నుంచి. అరే ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నువ్వు ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, బెదిరిస్తున్నావంట, జాగ్రత్తగా మాట్లాడమ్మా. అవునండి, జాగ్రత్తగానే మాట్లాడదాం. మీరు ఎవరు? ఒకసారి ఇక్కడికి వస్తే ఈ అమ్మాయి లొకేషన్ పెట్టిద్ది, ఇక్కడికి వస్తే మాట్లాడదాం. నేనెవరో చెప్తాను, నేనెవరో కూడా చెప్తాను, ఇక్కడికి మాట్లాడదాం. ఒకసారి లొకేషన్ పెట్టిద్ది, ఒకసారి రా, ఒకసారి నీతో మాట్లాడదు. బయట వర్క్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. కాదు, అన్నిటికన్నా ఇది ఇంపార్టెంట్ వర్క్. ఇక్కడికి వచ్చే కట్ చేసాడమ్మా, మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు, రమ్మని చెప్పు. లేకపోతే ఎలా రప్పియాలో నాకు తెలుసు, గట్టిగా చెప్పు. అతను వస్తే ఓకే, లేకపోతే నేను రప్పించాల్సి వచ్చింది. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నువ్వు తనకెందుకు ఇచ్చావు ఫోను? నువ్వు మాట్లాడేది కదా, తనకెందుకు ఇచ్చావు కాదు? నువ్వు మాట్లాడు. ఇప్పుడు నీకు ఇక్కడికి రావడానికి ఏమవుతుంది? లేదా నా బయట పని ఉంది అన్నాను కదా శాలిని, నువ్వు ఎందుకు పదే ఫోన్ చేస్తావు? ఇప్పుడే కదా లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటానని చెప్పావు. బ్రేకప్? అవును చెప్పాను, పెళ్లి చేసుకుంటాను, నీతో బ్రేకప్ వద్దు అనుకుంటున్నాను కదా. నువ్వు నాకు అందుకే ఇక్కడికి రా ఒకసారి. ఇక్కడికి వచ్చినాక నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఏం చేస్తావో ఒకసారి మాట్లాడదాము. ఒకసారి రా, నేను లొకేషన్ పంపిస్తాను. బయట పని ఉంది, నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా నీతో. ఎందుకు నిఖిల్ ఇట్లా చేస్తావు? నేనేం చేయలేదు, ఓకేనా? నేను తర్వాత మాట్లాడతాను నీతో, ఓకే? అరే నీకేమన్నా పిచ్చా? అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు? నీకు ధైర్యం ఉంటే ఒకసారి నేను లొకేషన్ పెడతా, ఇక్కడికి వచ్చి మాట్లాడు. నువ్వు అర్థమైందా? ఫోటోలు డిలీట్ చేయను, ఏది డిలీట్ చేయను అని చెప్పి నన్ను అమ్మాయిననే కదా నువ్వు ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒకసారి వచ్చి మాట్లాడి ఇక్కడికి. సరే లొకేషన్ పెట్టి నేను వస్తున్నా, పెట్టు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, పెట్టు ఒకసారి. సరే, ఇక్కడ పిలిపించి నన్ను పంచాయతీ పెట్టావు, అసలు ఎవరినా? అసలు నీ వల్లనే కదా ఇదంతా. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. నేనేం బ్లాక్మెయిల్ చేశానే? నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా. పెళ్లి చేసుకుంటే ఇలా ఎందుకు వస్తాను నేను? నువ్వు అందరితో తిరుగుతుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బాబు
ఇక్కడ పిలిపించాం, నువ్వు చెప్పదలుచుకుంది సార్ మాట్లాడేది ఆమెతో కాదు బాబు. లవ్ చేసింది తనని. అవును, నేను మాట్లాడేది తనతో. కానీ లవ్ చేయలేదు, నువ్వు లవ్ చేయట్లేదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నేనేం బ్లాక్ మెయిల్ చేయలేదు, తను పెళ్లి అదే నువ్వు చెప్పు. సార్ మీరు వినండి సార్, మీరు అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పటి వరకు అమ్మాయి నీ గురించి మొత్తం చెప్పింది, నీ గురించి చెప్పుకోవాల్సిన అంటే నువ్వు కూర్చొని చెప్పు. నాకు అవసరం లేదు నువ్వు నువ్వు నా మాట లేదు సార్, తను పెళ్లి కూర్చొని ఆ అమ్మాయి నీకు కావాలి కదా. అవును సార్. ఆ అమ్మాయి అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు. సరే సార్, కూర్చో. ఓకే సార్, కూర్చో. ఆ అమ్మాయి అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు ముందు. ఏం బాబు, ఆ అమ్మాయిని ప్రేమించి మోసం చేసావంట, పైగా బ్రేకప్ కావాలంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, నీ నుంచి రక్షణ కావాలని అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఏంటో ఫోన్ చేసావు ఇక్కడ రమ్మను అంటే నేను అనుకున్నా ఇక్కడికి వచ్చి ఛానల్ దగ్గర పంచాయతీ పెడుతున్నారు. ఏ బాబు, నువ్వు నాతో మాట్లాడు, నేను ప్రశ్న అడిగింది. ఏం పంచాయతీ పెట్టినా నేను? నా ఫోటోలు పెట్టుకొని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు? నా ఫోటోలు డిలీట్ చేస్తే అసలు నీకు నాకు సంబంధం లేదు కదా. నువ్వు ఆగమ్మ ఒకసారి. ఏం సార్ మళ్ళీ అలా మాట్లాడతాడు? చేసిందంతూ చేసుకుంటావు. సార్ నేనేం చేయలేదు సార్, ఫ్రెండ్స్ మామూలుగా ఫోటోలు అవి అంటే మామూలు. మామూలుగా ఫోటోలు దిగినా ఫ్రెండ్స్ తో తిరిగినా కూడా ఎవ్వరు ఏమన్నారు, అర్థమైందా? నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు, చెల్లె అని చెప్పుకుంటూ నా ఫ్రెండ్ తో తిరుగుతున్నావు నువ్వు. సార్ నేను ఫ్రెండ్స్ అని నేను తిరగట్లేదు సార్, మామూలుగానే తిరిగావు కదా, సినిమా థియేటర్ కి తీసుకెళ్ళావు, ఇంకా రూమ్ కి తీసుకెళ్ళావు. నేను కాల్ చేస్తే బిజీగా ఉన్నా అని చెప్పేసి నా ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్ళావు. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే ఆ రోజు ఎవరిని తీసుకెళ్తుంటే చూసాను, నేను నా ఫ్రెండ్ని తీసుకెళ్ళినావు నువ్వు. అవును, తనకి ఏదో వర్క్ ఉందంటే తీసుకెళ్ళాను. అవును, నేను ఫోన్ చేస్తే రాలే కదా నువ్వు. అవును, నేను దూరంగా ఉన్నాను. ఏదో పని ఉందా, ఎందుకు అబద్ధం చెప్పినావు? సరే అదంతా పక్కన పెట్టు. మరి రూమ్ లో ఎలా ఉన్నావు, ఏం చేసావు? నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఏం సమాధానం చెప్తావు బాబు దానికి? అమ్మాయి అడిగిన వాటికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? సార్ ఏదో రూమ్ లో ఏం చేసావు, తిరగటం అంటే నీలాంటి అవసరం లేదు నాకు, అర్థమైందా? ఫ్రెండ్ కి లవర్ కి తేడా లేదు నీకు. ఫ్రెండ్ అని ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నేను ఏం చేశాను? నువ్వు వద్దు, ఫోటోలు డిలీట్ చేయి. ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? నువ్వు నేను కలిసి ఉండాలి అనుకున్నాం కాబట్టి ఫోటోలు పెట్టుకున్నాను. ఎంతమంది కలిసి ఉంటావు? నాతో నన్ను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే నేను ఎంతమందితో ఉన్నా నువ్వే నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. అసలు మనిషివేనారా నువ్వు? అసలు నీలాంటి ఎలా లవ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చెల్లెకి ఫ్రెండ్ కి ఎవరికి తేడా లేదా? చెల్లె అనుకుంటా అలా ఎలా ఉంటారా? ఛీ, తను ప్రాబ్లం అంటే తీసుకెళ్ళాను. ఏడికి తీసుకెళ్ళావు? ప్రాబ్లం అంటే రూమ్ కి తీసుకెళ్ళావా? ఏం చేస్తారు? సాల్వ్ అయిందా ప్రాబ్లమ్? రూమ్ కి తీసుకెళ్తే నేను చూసాను రూమ్ లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేసావో. సార్ నేనేం చేయలేదు సార్, తను ఏదో ప్రాబ్లం అంటే రూమ్ వరకు తీసుకెళ్ళాను. తను చూసి తను తప్పుగా అనుకుంటుంది. ఏం చూసింది తను చెప్పమన్నాను కరెక్ట్ గా. ఏం చూసిందో కూడా ఒప్పుకోవట్లేదు సార్. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు కొంచెమైనా? అయినా తన ఫ్రెండ్స్ తో నీకేంటి ప్రాబ్లం? అయితే రూమ్స్ కి తీసుకెళ్తారా? తన ఫ్రెండ్స్ తో నువ్వు ఆగమ్మా, తన ఫ్రెండ్స్ తో నువ్వు చాటింగ్ చేయటం ఏంటి? తన ఫ్రెండ్స్ తో నువ్వు తిప్పుకోవటం ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్ నాకు చెప్తాది, నీకు కాదు కదా. నువ్వు లవ్ చేసింది ఆ అమ్మాయినా? నీ ఫ్రెండ్ కి ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పాలి కదా. నాకు తెలియకుండా మీరిద్దరు తిరగడం ఏంటి? సార్ తను ఏదో వర్క్ ఉందంటే తను లేకపోతే నేను తీసుకెళ్ళాను. ఏడికి రూమ్ కి తీసుకెళ్తారా? నేను అంటే తన వరకు నీ రూమ్ లోనా? తన వరకు నీ రూమ్ లోనా? క్లారిటీ చెప్పు. ఏ వర్క్ కోసం తీసుకెళ్ళావు? రూమ్కి ఎందుకు తీసుకెళ్ళావు? రూమ్ లో ఏం చేసావు? ఏం చేసావు రూమ్ లో? చూడాలన్నా చిరాకు వస్తుందిరా బాబు. నీలాంటి అసలు నిన్నెలా లవ్ చేసాను నాకు అర్థం కావట్లేదు. థియేటర్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసావా? సార్ తను ఎగ్జిట్ లో కనపడింది, తనతో మాట్లాడాను. ఎన్ని చెప్తావు ఇలాంటివి? అప్పుడు కూడా నమ్మాను నేను. నీ రూమ్ లో చూసేంత వరకు నేను నమ్మలేదు. నిజమే కావచ్చు అనుకున్నాను, కానీ రూమ్ లో చూసాక అర్థమైంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు నువ్వు. ఎంత గలీజోడు. ఇన్స్టాలో కూడా నా ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసావు నువ్వు. నా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు మెసేజ్ చేసిన విషయం. ఏం సమాధానం ఉంది నీ దగ్గర? సార్ తను నాతో పాటు తిరిగింది, బయటకు వచ్చింది, సినిమా హాల్. నువ్వు నాలాగా అందరితో తిరిగావు కదా. నేను అలా తిరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చెప్పు. నేను లవ్ చేశాను. అసలు లవ్ కున్న మీనింగే తెలియదు ఫస్ట్ నీకు. నీ అంత వేస్ట్ గా ఎందుకు చేస్తున్నా నేను? అరే నీకోసం నేను చాలా నమ్మినా నేను, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు. నా ఫ్రెండ్ తోనే తిరుక్కుంటూ నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. అరే నీకోసం నేను ఎంత ఖర్చు చేసుకున్నా, ఎంత సినిమా హాల్ తీసుకెళ్ళినా, బయట అవుట్ సైడ్ తీసుకెళ్ళినా, ఇదంతా లవ్ కదా. ఇదే నీకోసం అందరితో తిరుగుతున్నావు కదా. అందరిని సినిమాలకు తీసుకెళ్తున్నావు. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? పెళ్లి చేసుకునేటోడు ఇలా చెయ్యడు, అర్థమవుతుందా?
నీకు నచ్చిన వాళ్ళతో తిరుగుతావు నువ్వు నాకు కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, ఓకేనా? నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు పంచాయతీలు పెట్టి ఇదంతా చేస్తున్నా, చేసుకునేంత కర్మ నాకు పట్టలేదు. నీ వల్ల నేను ఇంత దూరం వచ్చినా, ఓకేనా? చెల్లికి ఎవరికి తేడా తెలియని నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. నేను అలా అనలేదే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చా. మన పదంపా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంపా. నాకు సార్ డిలీట్ చేయమని చెప్పండి సార్ నా ఫొటోస్. బాబు ఆ అమ్మాయి వద్దు అంటున్నా, ఆ అమ్మాయి నిన్ను వద్దు అంటున్నా, ఎందుకు ఆ అమ్మాయి నువ్వు ఫోర్స్ చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళని ఎలా చేసుకుంటారు సార్? రియల్ గా నీ క్యారెక్టర్ బయటపడుతుంది కదా. అంటే వైఫ్ గా నేను ఉండాలి మొత్తం. నేను మాట్లాడుతాను, నీ క్యారెక్టర్ బయటపడుతుంది కదా. నీ దగ్గర సమాధానమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి, నీ దగ్గర సమాధానం లేని చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. సమాధానాలు ఎందుకంటే చేసిండు అవి నిజం కదా. సార్ నేను అందుకే చాలా ఖర్చు చేశాను, సినిమా హాల్ తీసుకెళ్ళాను, పబ్కి తీసుకెళ్ళాను, వీకెండ్స్ తీసుకెళ్ళి చాలా ఖర్చు చేశాను. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో తిరగమని ఏంటి? డబ్బులే కదా. నీ డబ్బులు నీకు పడేస్తారు. ఫస్ట్ నా ఫొటోస్ అన్ని డిలీట్ చేయి. అయినా నాకు వద్దు. ఒక్క నిమిషం. ఓకే, ఆ అమ్మాయికి ఏదో కొనలో నువ్వు నచ్చలేదు, నీ మీద అనుమానము, ఏదో ఆరోపణ, ఏదో ఒకటి బ్రేకప్ అడుగుతుంది, నువ్వేంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట? సార్ నేను తిరిగిందంతా అయిపోతున్నా, ఈ బ్రేకప్ తోనే అయిపోతున్నా. అందరితో తిరుగుతున్నావు కదా, ఒక్కదాంతో లేవు. అదే సార్ నేను అనేది, తను ఎవరితో తిరిగినా లవ్ అంటే తిరగడం కాదు, అర్థమైందా? నువ్వు పెళ్లి చేసుకుంటావు, సిన్సియర్ నన్ను లవ్ చేసావు అని చెప్పి మాత్రమే నేను తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా సార్. అంటే తనని పెళ్లి చేసుకుంటావు, కానీ తనతో మాత్రమే లైఫ్ కావాలని కోరుకుంటుంది అమ్మాయి నిన్ను. 10 మందితో కాదు, 10 మందితో పన్ను, అమ్మాయితో లవ్ కాదు అమ్మాయి కోరుకుంటుంది నీ నుంచి. నువ్వు లవ్ చేసావంటే నీ నుంచే లైఫ్ కోరుకుంటుంది, నువ్వు తన కోసం ఉండాలని తను కోరుకుంటుంది. నేను తన కోసం చాలా ఖర్చు. ఇప్పుడు ఒక విషయం క్లారిటీ చెప్పు, తన ఫ్రెండ్స్ తో నీకేంటి పని? తన ఫ్రెండ్స్ తో నీకు పని ఏంటి? లవ్ చేస్తే డబ్బుల గురించి ఖర్చు చేసి ఇవ్వడు మాట్లాడాడు. నీలాంటి వేస్ట్ ఫెలో గాడే మాట్లాడతాడు, అర్థమైందా? నీకు కావాల్సింది డబ్బులే కదా. ఎవడే వేస్ట్ ఫెలో? నువ్వు కాదా? నాతో పాటు తిరగలేదా? వేస్ట్ గాని నీతో మాత్రమే తిరగలేదు. సినిమా హాల్ తీసుకెళ్ళి, పబ్బుకి తీసుకెళ్ళి, వీకెండ్స్ తీసుకెళ్ళినా. బాబు జాగ్రత్త మాట్లాడమ్మా, వేగి వద్దు, పేరు పెట్టి పిలువు, పేరు పెట్టి పిలువు. ఈ షోలో లేదు, ఆ అమ్మాయి కోరుకోవట్లేదు. అర్థమవుతుందా? నువ్వు తిరుగుతున్నావు చెల్లె అనుకుంటావు. అసలు నీకు మాట్లాడడానికి నీ మొహం చూడాలంటే నాకు చిరాకు వస్తుంది. ఫస్ట్ నీ మొహం చూడాలంటే నాకు ఇదిగా ఉంది, అందుకనే డిలీట్ చేయంటున్నా. బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు? మరి నేను పెట్టిన ఖర్చుకంతా తీవు. మరి ఏం ఖర్చు పెట్టాను? సార్ తన కోసం చైన్ తీపిచ్చాను, డబ్బులు ఖర్చు చేశాను, రింగ్స్ తీపిచ్చాను, అదంతా మరి ఇప్పించాను. మరి నాకు ఇచ్చాడమ్మా అన్ని? ఇచ్చాడు సార్. ఓకే, అవన్నీ నీకు ఇప్పిస్తా, అమ్మని వదిలేస్తావా? నీ గిఫ్ట్ నువ్వు ఇచ్చిన. తన కోసం 1,00,000 రూపాయలు కూడా ఖర్చు చేశాను తన కోసం. నీ డబ్బులు నీకు వాడేస్తా అని చెప్తున్నాను కదా. అవును సార్, ఖర్చు చేసి 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు అంటే ఏం పెట్టావు సార్? సినిమా హాల్ తీసుకెళ్ళా, పబ్బుకి. నువ్వు కూడా పోయావు కదా. అవును సార్, పోతే ఇప్పుడు నేను అది ఇష్టమై తీసుకెళ్ళింది, అది డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఎట్ట అనుకుంటావు? నీకు ఇష్టమై తీసుకెళ్ళింది. ఇక నువ్వు రాంగ్ ట్రాక్ పట్టడం వల్ల, నువ్వు తనను మోసం చేయటం వల్ల, నువ్వు తనను మాత్రమే ప్రేమించకుండా తన ఫ్రెండ్స్ తోటి పని చేయటం వల్ల, తనని బ్లాక్ మెయిల్ చేయటం వల్ల నీ నుంచి బ్రేకప్ కోరుకుంటుంది. అవును సార్, తన కోసం ఖర్చు చేసినా తన కోసం ఖర్చు చేయరా నువ్వు? నీ ఎంజాయ్ కోసం ఖర్చు చేసావు. అర్థమవుతుందా? నీకు డబ్బులే కదా, బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు? నీ డబ్బులు నీకు పడేస్తా. ఫస్ట్ వాడి డబ్బుల గురించి మాట్లాడకు, ఫోటోలు డిలీట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటున్నావు పడేస్తా గిడేస్తా అని? అప్పుడంతా లేదే. నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి నేను లవ్ చేసిన, ఇలా అందరితో చేస్తావని అనుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా సార్, పెళ్లి చేసుకుంటా. నాకు వద్దు, నువ్వు నీలాంటి వాడు వద్దని చెప్తున్నా. నేను పెళ్లి చేసుకుంటా ఏం చేస్తా? వైఫ్ గా నేను అంటే నేను ఇంట్లో ఉంటే నువ్వు ఊరంతా తిరుక్కుంటూ వస్తావా? ఏమంటావు? ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తాను? ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తావు? కావాలని ఏ ఆడది అనుకోదు, అర్థమైందా? కానీ నువ్వు అలా లేవు కదా, తను మాత్రమే కావాలనుకునేలా నువ్వు లేవు. తనను స్కిప్ చేస్తున్నావు, వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నావు. సార్ ఫ్రెండ్స్ అన్నాక 10 మంది. అరే ఫ్రెండ్స్ అని మాట్లాడకని చెప్తున్నా నేను, అర్థమై? ప్రతిసారి ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ తో తిరుగుతారా? అది కూడా తన ఫ్రెండ్స్ చెప్పాలి, మళ్ళీ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నావు. తిరిగినావు కదా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు కదా. ఇదంతా కాదు బాబు, నీ నుంచి అమ్మాయికి బ్రేకప్ కావాల్సిందే. సార్ నేను తన కోసం చాలా గిఫ్ట్ ఇచ్చాను సార్, చైన్ ఇచ్చాను, రింగ్ ఇచ్చాను, మొబైల్ ఇప్పించాను, అవన్నీ నాకు ఇప్పించాను సార్. సరిపోతుంది నాకు. చూసారా సార్ ఎంత చీప్ క్యారెక్టర్? ఇప్పుడు అవన్నీ వద్దమ్మా, నువ్వు బ్రేకప్ అడిగావు నువ్వు కావాలని, అతనికి ఏదో నీకేదో ఇచ్చాడంటే అవన్నీ అడుగుతున్నాడు గిఫ్ట్లు. అసలు అవి వేసుకోవట్లేదు కూడా, నేను తీసుకొచ్చాను ఇలాంటివి, నాకు అవసరం లేదు, తనే వద్దనుకుంటున్నా, ఇంకా నాకెందుకు సార్ అవన్నీ? ఓకే, అమ్మాయి అన్ని ఇచ్చేస్తుంది, నువ్వు ఇచ్చేసిన అన్ని ఇచ్చేస్తుంది. ఇంకోసారి అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు, ఆ అమ్మాయి సంబంధించిన మొత్తం ఫొటోస్ మొత్తం డిలీట్ చేయాలి సార్. అలాగే నేను ఖర్చు కూడా చేశాను సార్, డబ్బులు కూడా ఖర్చు చేశాను. చెప్తున్నా కదా, అర్థం కావట్లేదా?
ఆ అమ్మాయి కాదు, నేనే ఇస్తా బాబు, నేనే ఇస్తా. నువ్వు అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు. ఫస్ట్ నీలాంటి దరిద్రుని నా లైఫ్ లో వద్దనుకోనే అసలు నువ్వు ఇచ్చినవి కూడా వేసుకోవట్లేదు. తీసుకోవచ్చు అని మొహన పడేద్దామని చెప్పేసి. సార్ నాకు ఇప్పించండి ఆ మొబైల్ రింగ్. ఇస్తానని చెప్తుంది కదా అమ్మాయి, ఇచ్చాము. ఇది ఉంచాయి. మొబైల్ ఇవ్వు. ఇస్తుంది బాబు, ఆగు, అన్నీ ఇస్తుంది. నువ్వే వద్దనుకుంటున్నా, ఇంకా నీ గిఫ్ట్స్ ఎందుకు నాకు? నీ గిఫ్ట్స్ కోసం లవ్ చేయలేదు కదా సార్. మరి నాకు ఓకే అంతా సార్ ఇంకా డబ్బులు రావాలి సార్, నేను కట్ సరే చేశాను. బాబు నా ఫోన్ అందుకున్నమ్మా. బాబు ఫోన్పేలో నీ నెంబర్ కొట్టమ్మా. నువ్వు అడిగినంత కాకపోయినా నీ వైపు తప్పు కూడా ఉంది. నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో నేను కొంత అమౌంట్ అయితే కొడుతున్నాను, 25,000 కొడుతున్నాను. ఇంకోసారి అమ్మాయిని డిస్టర్బ్ చేయదు నువ్వు. అలా ఎలా అవుతుంది సార్? అంత ఖర్చు చేసాం మీరు తప్పు. అంటే అమ్మాయి అడిగిందని ఖర్చు చేసావా, నువ్వు తీసుకెళ్ళావా? సినిమా అమ్మాయి ఒకటే చూసిందా, నువ్వు కూడా చూసావా? రెస్టారెంట్కి అమ్మాయి ఒకటే తిన్నదా, నువ్వు కూడా తిన్నావా? లవ్ చేసానని డబ్బులు అని మాట్లాడతావేంటి నువ్వు? నువ్వు ఆగమ్మా, నేను కొడుతున్నాను. ఇక నువ్వు అన్నీ ఫోటోలు డిలీట్ చేయాల్సింది, నేను చెప్తున్నాను. ఓకేనా కాదా చెప్పు. ఓకే సార్. వచ్చా చూసుకోమ్మా. ఇగో టేబుల్ మీద పెట్టు. వచ్చాయి సార్. వచ్చా ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయి అమ్మ. చూసుకో, నువ్వే డిలీట్ చేసుకోమ్మా. మొత్తం అన్ని డిలీట్ చేసుకో. ఇవ్వు. సార్లే ఇంకా అయిపోయినాయి అంతే. ఆగు, అమ్మాయి ఇస్తుంది కదా, నువ్వు ఇచ్చిన ఫోన్ ఇచ్చేసింది, నీ ఫోన్ ఎందుకు ఉంచుకుంటుంది? నీ రాశారని బయటపడతాయనా? ఇక బయటపడ్డ అమ్మాయి ఏం చేయదులే. ఓకేనమ్మా? ఓకే సార్. ఇంకేమన్నా సిస్టమ్స్లో ఎక్కడన్నా దాసావు వేరే ఫోన్లలో కనుక? ఇదేనా సార్? ఎక్కడ సేవ్ చేయలేదు సార్ ఇంకా. అది ఓకేనా అమ్మ నీకు? ఓకే సార్. సరే, ఇప్పుడు నేనేం చెప్తానంటే మీ ఇద్దరు బ్రేకప్ అవుతున్నట్టు, ఇంకెవరు కూడా ఎవరిని టచ్ చేయకూడదు. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేయటం కానీ, టచ్లోకి వెళ్ళటం కానీ, బ్లాక్మెయిల్ చేయటం కానీ, ఇంకేతర ఏ వ్యవహారాలు నడపకూడదు. నువ్వు కూడా ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో టచ్లోకి వెళ్ళకూడదు. ఆ అబ్బాయికి నీకు ఏ సంబంధం లేదు. వద్దు సార్. ఓకే, నీకు కూడా ఓకే కదా? నాకు కూడా ఓకే సార్. మీ ఇద్దరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలి. సరే సార్. ఎందుకంటే మాట్లాడితే గాల్లో కలిసిపోతాయి, కానీ రాత్రులు అలా ఉండిపోతాయి. సరే, బాండ్ పేపర్ తీసుకురానమ్మా. ఇదిగో అమ్మా, ఇదిగో. ఒకసారి క్లియర్గా చూడండి, చదువుకోండి. ఏం అభ్యంతరాలు లేవుగా? ఏం లేదు సార్. ఓకే కదా? ఇంకెప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఫోన్ చేయటం కానీ, టచ్లోకి వెళ్ళటం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధాలు ఆ అమ్మాయి విషయంలో నీకు లేవు. ఓకే సార్. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు ఇంకా. అమ్మా నీకు కూడా ఇంతే. ఓకే సార్. ఓకేనా? ఇంకా అబ్బాయి ఎవరితో తిరిగినా నీకు సంబంధం లేదు ఇక. ఓకే సార్. ఏం బాబు, అమ్మాయి జోలికి నువ్వు రావుగా? ఇక రాను సార్. చెప్పు, గట్టిగా చెప్పు. రాను సార్. అమ్మాయి జోలికి ఇంకా అసలు రాను. అయ్యండి, ఇవి ఇలానే ఉండిపోతాయి నా దగ్గర. బాబు, మీ ఇద్దరు రాసిచ్చిన బాండ్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకసారి నువ్వు ఆ అమ్మాయిని ఏడిపించినా, ఇంకేదైనా చికాకు చేసే ప్రయత్నం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి చేసేలా వద్దు, అర్థమైందా? ఓకే సార్. అమ్మా, నువ్వు హ్యాపీయేనా? థ్యాంక్ యూ సార్, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకు. ఓకే అమ్మా.